నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. 5,000 కోట్ల రూపాయల ఆస్తులు, ఓ 90 కోట్ల రూపాయల అప్పులు, పైగా దశాబ్దాల ఘన చరిత్ర. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సంస్థ ఉంది అనుకుందాం. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? కాస్త వ్యాపారం తెలిసిన వారు ఎవరైనా అసలు ఇదో సమస్య అంటేనే ఒప్పుకోరు. ఏదో విధంగా అప్పు తీర్చుకుని సంస్థను నిలబెట్టుకుంటారు. నవభారత నిర్మాతల్లో మేరు నగధీరుడైన నెహ్రూ స్థాపించిన సంస్థకు మాత్రం అదే తలకు మించిన భారమైంది. దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన సంస్థకు మనుగడే ప్రశ్నార్థకమైంది. సుదీర్ఘ ప్రస్థానం ముగించి చరిత్రలో ఓ భాగంగా కలిసిపోయింది. ఈ క్రమంలో వారసులకు మాత్రం అదే బంగారు బాతయింది. కేవలం 50 లక్షల రూపాయల పెట్టుబడికే వేల కోట్ల రూపాయల ఆస్తులు దఖలు పడ్డాయి. అది చెమట చుక్క చిందకుండా. ఓ కథలో ఎక్కడో తేడా ఉంది కదూ. ఇదే ప్రశ్నతో న్యాయస్థానం తలుపు తట్టారు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి. కాకపోతే ఇంతవరకు ఎక్కడా ప్రస్తావన పార్లమెంట్లో ఆ వివాదం సృష్టిస్తోన్న కల్లోలమే ఇప్పుడు సగటు భారతీయులందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదేం పద్ధతనే ప్రశ్నించేలా చేస్తోంది. सदानंद गौड़ा, Shri Ramvilas Paswan, Shri Amrit Rajan, no, Shri Vishnu. Disciplinary action against the conniving officers. పార్లమెంట్ ప్రతిష్టంభించింది. ఒక రకంగా చెప్పాలంటే అట్టుడుకుతోంది. పంతాలు వీడి దేశ ప్రయోజనాల కోసం జట్టుగా ముందుకెళ్దామన్న బాసలన్నీ పక్కకు పోయి మాటల మంటలు పుట్టిస్తున్నాయి. ప్రతిధ్వనిస్తోన్న విపక్షాల నినాదాలతో ఉభయ సభల ప్రాంగణాల్లో ఒక్కరోజైనా సమావేశాలు జరిగే పరిస్థితి లేక వాయిదాలపై వాయిదాల పర్వం నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి స్ఫూర్తి తూట్లుపడి దిగాలుగా బేలచూపులు చూస్తోంది. డిబేట్, డిస్కస్, డిసైడ్. చర్చించు, తర్కించు, నిర్ణయించు అన్న మాటలకి అర్థం మార్చేసి చర్చించను, పక్కదోవ పట్టించు, అలజడి సృష్టించు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. 125 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షల ప్రతినిధులమన్న వివేచన మరిచిన కొందరి తీరు అసలుకే మోసం తెస్తోంది. ఈ పరిణామాలకెవరు బాధ్యులన్నదే సగటు భారతీయులందరి సూటి ప్రశ్న. ప్రస్తుత ప్రతిష్టంభన, మాటల యుద్ధానికి కేంద్ర బిందువు నేషనల్ హెరాల్డ్ కేసు. అందుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారణకు హాజరు కావాల్సిందేనన్న న్యాయస్థానం ఆదేశాలు. అదేం విచిత్రమో, పార్లమెంటుతో గాని, ప్రజా ప్రయోజనాలతో గాని ఏమాత్రం ప్రత్యక్ష సంబంధం లేని ఈ కేసు గురించి ఉభయ సభలు ఎందుకు స్తంభించాలి? సోనియా గాంధీ, నేను ఇందిర కోడలిని, ఎవరికీ భయపడను అంటారు. రాహుల్ గాంధీ, ఇది 100కు 100% కక్ష సాధింపు రాజకీయాలంటారు. ఈ దేశంలో 2 రకాల చట్టాలున్నాయని ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అంటారు. వారు చెప్పిందే శాసనంగా వ్యవహరించే అనుచరగణం సంగతి సరే సరి. ముందు నిర్ణయించిన ప్రకారం నవంబర్ 26న మొదలైన పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 23 వరకు జరగాల్సి ఉంది. ఈ రోజుల్లో సెలవులు, వాయిదాలు పోయి వారం రోజులైనా చర్చ జరిగితే చాలనుకున్న వారెందరో. వాస్తవంలో జరుగుతోందే వేరు. రోజురోజుకి సమస్య జటిలమై సభాకాలం నీరుగారిపోతుందే తప్ప ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఉభయ సభల్లో కాంగ్రెస్ ఆందోళనలే మిన్నంటుతున్నాయి. మాటలు పరిధులు దాటిపోతున్నాయి. నియంతృత్వం నశించాలి, కక్ష సాధింపులు పనిచేయవన్న మాటలే నినాదాలుగా హోరెత్తుతున్నాయి. ప్రజా సమస్యలు, ప్రశ్నోత్తరాల మాటే పట్టడం లేదు. ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ ఎందుకింత మొండి పట్టుబడుతోంది? వాస్తవాల్ని మరుగుపరిచి పార్లమెంటును, అధికార పక్షాన్ని కక్ష సాధింపు అంటూ ఎందుకు దుమ్మెత్తిపోస్తోంది? ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో అనేక మలుపులున్నాయి. కేంద్ర బిందువులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. నిజానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 10 ఏళ్ల పాలనలో వెలుగు చూసిన భారీ కుంభకోణాలతో పోలిస్తే ఇది కాస్త చిన్నది. వివాదంలో చిక్కుకున్న ఆస్తుల విలువ 5,000 కోట్ల రూపాయల పైనే అని అంచనా. ఈ ఆస్తులు హస్తగతం చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం మలిచిన చట్రమే ఇప్పుడు వారికి ఉచ్చుగా బిగుసుకుంటోంది. 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ న్యాయస్థానంలో ఫిర్యాదుతో ప్రారంభమైన ఆ వివాదం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ సహా 6గురికి కోర్టు 2014 జూన్లో సమన్లను జారీ చేసింది. సమన్లు రద్దుపై దాఖలు చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చి కింది కోర్టులో హాజరవ్వాల్సిందేనని తీర్పునిచ్చింది. అప్పట్నుంచే పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనలు, వాయిదాలు మినహా మరో మాట లేకుండా పోయింది. నేషనల్ హెరాల్డ్ కేసు వివరాలు చూస్తే ఎన్నో దశాబ్దాలు వెనక్కు వెళ్లాలి. సెప్టెంబర్ 9, 1937న లక్నోలో నెహ్రూ నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల పత్రికను నెలకొల్పారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, ఏజేఎల్ మాతృ సంస్థ.
వారి అధికార పత్రికగానే పనిచేసిన నేషనల్ హెరాల్డ్ తొలి సంపాదకుడు నెహ్రూనే. నేషనల్ హెరాల్డ్ ప్రస్థానమూ ఉన్నతంగా సాగింది. స్వాతంత్ర్యోద్యమంలో కీలక భూమిక పోషించి తర్వాత కూడా తనకంటూ ప్రత్యేకత నిలబెట్టుకుంది. అనంతర కాలంలో ప్రాభవం కోల్పోయి అనేకసార్లు మూతపడుతూ తిరిగి ప్రారంభమవుతూ సాగిన నేషనల్ హెరాల్డ్ ప్రయాణం చివరకు 2008లో ఆగిపోయింది. పత్రిక మూతపడినా 2010 వరకు కూడా ఏజేఎల్ పనిచేసింది. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు మోతీలాల్ వోరా ఏజేఎల్ పాలక మండలి సారథిగా, రాహుల్ గాంధీ, మరో కాంగ్రెస్ ప్రముఖుడు ఆస్కార్ ఫెర్నాండెస్ డైరెక్టర్లుగా ఉన్నారు. 2010లోనే కథలో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. ఏజేఎల్ స్థానంలో మరో పాలక మండలి ఆవిర్భవించింది. పేరు యంగ్ ఇండియన్ లిమిటెడ్. సభ్యులు వోరా, రాహుల్ గాంధీ, ఫెర్నాండెజ్లే. కొత్త మండలి ఎందుకంటే పత్రిక పునఃప్రచురిస్తామని ప్రకటించినా అది జరగలేదు. ఏజేఎల్ చెల్లించవలసిన కోట్ల రూపాయల బకాయిల వసూలు అధికారం మాత్రం కొత్తవారికి దఖలు పడింది. వెంటనే అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కోశాధికారి మోతీలాల్ వోరా 90 కోట్ల 25 లక్షలు అప్పుగా ఇచ్చారు. నిధులతో పాటు ఢిల్లీ నేషనల్ హెరాల్డ్ భవంతి, ప్రింటింగ్ యంత్రం అద్దెకు ఇచ్చారు. ఆ క్రమంలోనే నేషనల్ హెరాల్డ్ ఆస్తులు దుర్వినియోగం చేసి కుట్ర పన్నారని డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. సోనియా, రాహుల్ స్వయంగా కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి తెచ్చారు. Sonia Gandhi, Rahul Gandhi company called Young Indian of the newspaper company called AJL, which has around 5,000 crores worth of property. So with this company which Rahul Gandhi and Sonia Gandhi created was only 5 lakh rupees paid up capital company, and yet they were able to, by just paying 50 lakhs, this is by a monumental cheating, and both Miss Sonia Gandhi and Rahul Gandhi, we are waiting for the High Court judgment. Therefore, Sonia Gandhi and Rahul Gandhi will have to face trial in Tihar jail. కేసులో ప్రాథమిక ఆధారాలు కూడా గట్టిగా ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లే ఢిల్లీ హైకోర్టు కూడా కింది కోర్టు ఆదేశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. సుబ్రహ్మణ్య స్వామి వాదనల ప్రకారం ఢిల్లీలో భవంతి సహా నేషనల్ హెరాల్డ్ ఈ పత్రిక పేర లక్నో, భోపాల్, ఇండోర్, ముంబై, చండీగఢ్, పంచకుళ పట్టాల్లోని స్థిరాస్తుల విలువ 5,000 కోట్ల రూపాయల పైనే. ఉన్న అప్పులు 90 కోట్ల 25 లక్షలు. ఆ మాత్రానికే కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్కిచ్చిన రుణం రద్దు చేసి సంస్థ ఆస్తులు యంగ్ ఇండియన్ లిమిటెడ్ పరం చేసింది. 5 లక్షల పెట్టుబడితో 2010లో పుట్టుకొచ్చిన సంస్థ 50 లక్షలు చెల్లించి ఆస్తులన్నీ దక్కించుకుంది. కొత్త సంస్థల్లో సోనియా, రాహుల్ గాంధీలకు అధిక వాటా ఉండటం, అప్పు వసూలు బాధ్యత వారికే కట్టబెట్టడం, ఏజేఎల్ వాటాలు యంగ్ ఇండియన్కు బదలాయించడం ఎవరికైనా అనుమానాలు కలిగిస్తాయి. ఈ విషయాలేవీ ప్రస్తుతం ప్రస్తావనకు కూడా రానివ్వని కాంగ్రెస్ వినిపిస్తున్న ఒకే ఒక్క వాదన కక్ష సాధింపు. రాజకీయ దురుద్దేశంతోనే ఎన్డీఏ ప్రభుత్వం తమపై ఈ కేసు ఎగదోసిందని సోనియా, రాహుల్ పదే పదే ఆరోపిస్తున్నారు. సభలో, బయట ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పార్లమెంట్ వెలుపల రాహుల్ మాట్లాడిన ఓ సందర్భంలో కేంద్రం న్యాయ వ్యవస్థను బెదిరిస్తున్నదని ఆరోపించారు. 100% political vendetta, pure political vendetta coming out of the PM office. This is what this is. This is their way of doing politics. Pure 100% vendetta. So I have full faith. I have full faith in the legal system of this country, and we will see at the end what comes out. The truth will come out. Who is threatening judiciary? We all know. ఇక్కడంతా గమనిస్తున్న విషయం ఒక్కటే. విపక్షాల ఆరోపణలు, అధికార పక్షం సమాధానాలు ఎలా ఉన్నా వాటితో పార్లమెంటుకేం సంబంధం? అసలు ఒక పార్టీ విషయం ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఓ కుటుంబ వ్యవహారం పార్లమెంటును ఎందుకు స్తంభింపజేస్తోంది? నిజానిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం. ఆ విషయంలో రాజకీయంగా పార్లమెంటులో గాని చేయడానికి ఏం లేదు. అధికార పక్షం చెబుతున్న మాట కూడా అదే. ఏ తప్పు చేయలేదు, లావాదేవీలు దారి తప్పలేదన్న మాట నిజమైతే కాంగ్రెస్ ఆ విషయం న్యాయస్థానంలోనే నిరూపించుకోవాలి. చట్టపరంగా పరిస్థితిని ఎదుర్కోవాలి. 2012లో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాజ్యం దాఖలు చేసినప్పుడు కాంగ్రెస్ చెప్పిన మాట అదే. ఎవరు ఆరోపణలు చేశారో వారే నిరూపించాలని. ఇప్పుడు అదే సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగానే ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చిన న్యాయస్థానం సమాధానం ఇవ్వమని కాంగ్రెస్ పెద్దలకు శ్రీముఖాలు పంపింది. ఈ పరిణామ క్రమంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా కక్ష సాధింపు జరిగిందో వివరించాల్సిన బాధ్యత తమపైనే ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలు చూస్తే ఒక్కటి మాత్రం స్పష్టం. ఆరోపణలు కాంగ్రెస్ పార్టీపై, ఫిర్యాదు చేసింది సుబ్రహ్మణ్య స్వామి. నిరూపణ జరగాల్సింది న్యాయస్థానంలో. కాంగ్రెస్ అసలు విషయాన్ని మరుగునపరిచి యాగీ చేస్తోంది. పార్లమెంట్ సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన విలువైన సభా సమయం వృధా అవుతోంది.
ముంబై దాడుల విచారణలో కీలక మలుపు. మానవత్వం మరిచి మారణహోమానికి ప్రణాళిక రచించిన ఉగ్రవాది ఇప్పుడు తప్పు ఒప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. వాస్తవాలు బయటపెట్టేందుకు అంగీకరించాడు. రుధిరదారుల్లో సూత్రధారులు, పాత్రధారుల వివరాలు బయటపెడతానంటూ ప్రకటించాడు. అంతా సవ్యంగా జరిగితే కొన్ని నెలల్లోనే తమకేం సంబంధం లేదంటున్న దాయాది బుకాయింపుకు తెరపడుతుంది. అంతర్గత రక్షణ మాని పొరుగు దేశాల్లో విధ్వంసానికి ప్రణాళిక రచించిన నిఘా వ్యవస్థ భాగోతం బయటపడుతుంది. 7 ఏళ్లుగా సాగుతున్న విచారణకు ఈ స్థాయి సానుకూలత రావడానికి కారణం 26/11 దాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీ అప్రూవర్గా మారడమే. అసలు హెడ్లీ వాంగ్మూలంతో పాకిస్తాన్ చుట్టూ ఎలా ఉచ్చు బిగుస్తుంది? ముంబై మారణహోమం. అగ్నికీలల్లో మసిబారిన తాజ్ హోటల్. ఛత్రపతి శివాజీ టెర్మినస్లో తుపాకీ గుళ్ల వర్షం. దేశ ఆర్థిక రాజధానిపై ఉగ్రవాదుల దాడులు ప్రతి భారతీయుని కళ్లలో ఇంకా కదులుతూనే ఉంటాయి. 2008 నవంబర్ 26న ఆ దాడులు జరిగితే 7 గడుస్తున్నా విచారణ సాగుతూనే ఉంది. పాక్ గడ్డపై నుంచే కుట్రకు ప్రణాళిక జరిగిందని స్పష్టమవుతున్నా దాయాది మాత్రం తమకేం సంబంధం లేదని కుటిల నీతి చాటుతూనే ఉంది. అజ్మల్ కసబ్ సాక్ష్యంతో దాడులు ఎలా జరిగాయనేది ప్రపంచానికి తెలిసింది. కాకపోతే ప్రణాళిక ఎలా రచించారనే విషయంపై మాత్రం ఆధారాలు లేవు. ఈ పరిస్థితుల్లో ముంబై దాడుల ప్రధాన సూత్రధారి డేవిడ్ హెడ్లీ అప్రూవర్గా మారడం 26/11 విచారణను కీలక మలుపు తిప్పింది. 2011 ముంబై దాడుల వెనుక సూత్రధారులెవరు, పాత్రధారులెవరు, కుట్ర పన్నింది ఎవరు, అమలు చేసింది ఎవరు? ఈ విషయాలపై డేవిడ్ హెడ్లీ సాక్ష్యం స్పష్టత ఇచ్చే అవకాశముంది. ఇంతకాలంగా నడుస్తున్న దాగుడు మూతలకు తెరదించే వీలు చిక్కుతుంది. సవ్యంగా జరిగితే కొన్ని నెలల వ్యవధిలోనే ఇవన్నీ ఓ కొలిక్కి వస్తాయి. క్రూర మృగాలను దేశంలోకి ఉసిగొల్పిన రక్త పిశాచుల జాడ తెలుస్తుంది. అసువులు బాసిన అమాయక ప్రజలు, విధి నిర్వహణలో వీరమరణం పొందిన అమరుల త్యాగాలకు కొంతైనా అర్థం లభిస్తుంది. వాటన్నింటికీ హెడ్లీ వాంగ్మూలాలు సహాయపడతాయనే అంతా భావిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే ముంబై దాడులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాది హెడ్లీ అప్రూవర్గా మారడమే ఎవరూ ఊహించని విషయం. ముంబై దాడులకు సంబంధించి ఇప్పటికే అమెరికాలో 35 ఏళ్ల శిక్ష ఎదుర్కొంటున్న హెడ్లీ అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్ ద్వారా ముంబై టాడా కోర్టు విచారణలో పాల్గొన్నాడు. క్షమాభిక్ష ప్రసాదిస్తే అప్రూవర్గా మారి కుట్ర వివరాలు వెల్లడించేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఈ సందర్భంగానే అమెరికాలో అతడిపై మోపిన ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు అంగీకరించానని, భారత్లోనూ అవే ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. కాకపోతే క్షమాభిక్ష పెడతానంటే సాక్షిగా మారేందుకు సిద్ధమని ప్రకటించాడు. హెడ్లీ చేసిన ఆ ప్రతిపాదనకు ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికం అంగీకరించారు. అనంతరం న్యాయమూర్తి జిఏ సనన్ ఇందుకు అనుకూలంగా ఉత్తర్వులిచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న సాక్షిగా హెడ్లీ వాంగ్మూలం ఇవ్వనున్నాడు. కేసు విచారణలో హెడ్లీ సాక్ష్యం కీలకమన్న న్యాయమూర్తి క్షమాభిక్ష నిరాకరించడం ద్వారా అత్యంత విలువైన కీలకమైన సమాచారం సేకరించడం చాలా కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. దాడికి ప్రధాన కుట్రదారుడైన లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ జిందాల్ విచారణ ఖైదీగా ఉన్నప్పటికీ సరైన ఆధారాలు లేకపోవడం వల్ల హెడ్లీ నోరు విప్పడమే కీలకమని జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ సాక్ష్యంతోనే జుందాల్ దోషిత్వాన్ని నిర్ధారించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హెడ్లీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 1960లో పాకిస్తాన్లో పుట్టి అమెరికాలో పెరిగిన వ్యక్తి డేవిడ్ కోల్మాన్ హెడ్లీ. హెడ్లీ అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడి ప్రధాన కుట్రదారు షేక్ ఖలీద్ మొహమ్మద్ మిగిలిన ఉగ్రవాదుల్లా పేదరికం నుంచి వచ్చినవాడేం కాదు. పాక్ మదర్సాల్లో శిక్షణ పొందలేదు. పుట్టింది ఉన్నత విద్యావంతుల కుటుంబం. తల్లిదండ్రులు అమెరికా పాక్ రాయబార కార్యాలయంలో దౌత్య అధికారులుగా పనిచేశారు. హెడ్లీ బాల్యం పాక్లో, యవ్వనం అమెరికాలో గడిచింది. ఎదిగే సమయంలో పాకిస్తానీ ఇస్లామీ సంప్రదాయ భావజాలం, ఇటు అమెరికన్ విశృంఖల జీవనశైలి రెండూ చూశాడు. చివరికి జిహాదీ వైపు మళ్లీ ఇంతవరకు తెచ్చుకున్నాడు.
అమెరికాలోనూ హెడ్లీకి ఘనమైన నేర చరిత్రే ఉంది. పాకిస్తాన్ నుంచి అమెరికాకు హెరాయిన్ అక్రమ రవాణాలో కీలక పాత్రధారి. పాక్ స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగించాడు. అమెరికాలో 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తరువాత పాకిస్తాన్ చేరాడు. అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2006లో దావుద్ గిలానీ అనే తన అసలు పేరును డేవిడ్ కొల్మెన్ హెడ్లీగా మార్చుకున్నాడు. నేర చరిత్ర కప్పిపుచ్చుకునేందుకే హెడ్లీ అలియాస్ దావుద్గా మారాడు. ప్రయాణించే సమయంలో ఏ అనుమానం వచ్చినా తన వివరాలు మార్చేసేవాడు. హెడ్లీ 2006లో తనకు తానుగానే లష్కరే తోయిబాలో చేరి శిక్షణ పూర్తి చేసుకుని జిహాదీ అవతారమెత్తాడు. తర్వాతి నుంచి స్నేహితుడు రాణాతో కలిసి భారత్ను లక్ష్యంగా చేసుకున్నాడు. ఉగ్రవాదం వైపు స్నేహితులు ఆకర్షితులయ్యేలా మెయిల్స్ పంపేవాడు. భారత్లో విధ్వంసం సృష్టించాలంటూ దాడులకు పురిగొల్పేవాడు. ముంబై మారణ హోమానికి సూత్రధారిగా మారాడు. 2006-8 మధ్య 5 సార్లు భారత్ వచ్చి వెళ్లాడు. ముంబై దాడుల లక్ష్యాల కోసం అనేక రెక్కీలు నిర్వహించాడు. అతడి గూఢచర్యంతో ఇచ్చిన సమాచారం ఆధారంగానే దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు 166 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. కోపెన్హెగెన్లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి హెడ్లీపై అనుమానాలున్నాయి. ఇలా రెక్కీలు నిర్వహిస్తున్న సమయంలోనే 2009 అక్టోబర్లో అమెరికన్ గూఢచార సంస్థ FBI 12 రకాల నేరాలు ఆరోపించి హెడ్లీని అదుపులోకి తీసుకుంది. హెడ్లీని మన దేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తుండగానే శరవేగంగా విచారణ పూర్తి చేసింది. మోపిన 12 కేసుల్లోనూ హెడ్లీ నేరం అంగీకరించాడు. ఇస్లామిక్ ఛాందసవాదానికి బానిసగా మారి చేసిన దుర్మార్గాలన్నీ ఏకరువు పెట్టాడు. భారత్, డెన్మార్కుల్లో ఉగ్రవాద దాడులకు వ్యూహం, లష్కరే తోయిబాకు సహకారం, దేశాంతరాలకు ఉగ్రవాదుల్ని చేర్చడాన్ని అంగీకరించాడు. అక్కడే ముంబై దాడులకు సంబంధించి మొదలైన విచారణలో అప్రూవర్గా మారుతానని ప్రకటించి మరణశిక్ష నుంచైతే తప్పించుకున్నాడు. కానీ చేసిన పాపాలకు న్యాయస్థానం 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత ఈ నవంబర్లో మన దేశ ముంబై న్యాయస్థానంలో అతడిని ఇక్కడ కేసుల్లో కూడా నిందితుడిగా చేర్చింది. ఈ నేపథ్యంలోనే క్షమాభిక్ష ప్రతిపాదనతో ఇక్కడ అప్రూవర్గా మారాడు హెడ్లీ. ఇంతకీ హెడ్లీ నోరు విప్పితే ఏం జరుగుతుంది? ఏ దేశాల్ని అతడి సాక్ష్యం ఇరుకున పెడుతుంది? అంటే మన దేశం వరకు హెడ్లీ అప్రూవర్గా మారటం వల్ల ఎంతో ప్రయోజనం ఉందనే చెప్పాలి. ఉగ్రవాదం పెంచి పోషించే పాక్ పన్నాగాల్ని హెడ్లీ నోటితోనే చెప్పించవచ్చు. సరిహద్దుల్లో అగ్గి రాజేస్తూ ఉగ్రవాదంపై చెప్పే మాటలకు, చేసే పాపాలకు సంబంధం లేదన్న విషయం హెడ్లీ నోటి వెంట రావటం ఖాయం. అదే సమయంలో పాక్ గడ్డపై నుంచే ముంబై దాడులకు కుట్ర జరిగిందని భారత్ వాదిస్తున్నప్పటికీ సాక్ష్యాల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న పాక్ దుర్నీతి బయటపడుతుంది. దాడుల సమయంలో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ వారి పౌరుడే కాదన్న అడ్డగోలు బుకాయింపులకు హెడ్లీ సాక్ష్యం ముగింపు పలుకుతుంది. ముష్కర మూకలు ఎక్కడి నుంచి వచ్చారనే విషయం తేలిపోతుంది. ప్రపంచం ముందు పాక్ దోషిగా నిలబడుతుంది. ఇవన్నీ ఎందుకు జరిగే అవకాశముందంటే పాక్ సర్కారు అండదండలతో నడిచే నిఘా వ్యవస్థ ISIతోనూ హెడ్లీకి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు అతడి వాంగ్మూలంతోనే ఉగ్రవాదులకు అండదండలు, వారి బండారం బయటపడే అవకాశముంది. మొత్తంగా హెడ్లీ సాక్ష్యం ముంబై దాడికి సంబంధించిన కుట్రను బయటకు తేనుంది. ఎవరెవరు ఈ వ్యవహారంలో భాగస్వాములైన విషయం బహిర్గతం కానుంది. ఇక్కడ కొన్ని సంక్లిష్టతలు ఉన్నాయి. పాక్ భూభాగం నుంచే భారత్లో విధ్వంసం సృష్టించిన అజ్మల్ కసబ్ తమ పౌరుడే కాదని వాదించిన పాకిస్తాన్ హెడ్లీ వారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే అంగీకరిస్తుందా? అతడి సాక్ష్యానికి విలువ ఇస్తుందా? అంతవరకు అయితే హెడ్లీ పుట్టుపూర్వోత్తరాల ప్రకారం తప్పించుకునే అవకాశమే లేదు. ఎందుకంటే డేవిడ్ కొలమెన్ హెడ్లీ పాక్ సంతతి అమెరికా పౌరుడు. ముంబై దాడులకు కీలక సమాచారం అందించారనే ఆరోపణలు అందించినందుకు చికాగో న్యాయస్థానం 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హెడ్లీకి సహకరించిన పాకిస్తాన్ కెనడియన్ తహవూర్ రాణాకు 14 ఏళ్ల ఖైదు ఖరారు చేసింది. నేరం అంగీకరించిన హెడ్లీ ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో హెడ్లీతో తమకేం సంబంధం లేదన్నా ప్రపంచం నమ్మే పరిస్థితి లేదు. తిరిగి అదే సూత్రాన్ని ప్రయోగిస్తే కుటిల నీతి బయటపడుతుంది. అమెరికా చట్టాల ప్రకారం నేరస్తుడు తప్పు అంగీకరిస్తే ఒప్పందం కుదుర్చుకునే అవకాశముంది. ఏళ్ల తరబడి నేర జీవితం గడిపిన హెడ్లీ సరిగ్గా లొసుగులనే అనుకూలంగా మలుచుకున్నాడు. ఉరిశిక్ష విధించే శిక్షలు పడకుండా చూస్తామని, పరస్పర నేరస్తుల అప్పగింత ప్రకారం ఇతర దేశాలకు అందించకుండా ఉంటామని అమెరికా నుంచి హెడ్లీ హామీ పొందాడు. తర్వాతే ముంబైపై దాడి సహా మొత్తం 12 అభియోగాల్లో తన పాత్రను అంగీకరించాడు. ఈ సమయంలో ముంబై దాడుల కేసులో హెడ్లీ భారత్కు వచ్చే అవకాశం లేకపోవడం వల్ల జరిపిన వీడియో కాన్ఫరెన్స్ విచారణలో అప్రూవర్గా మారేందుకు ఒప్పుకున్నాడు. అందుకే ఫిబ్రవరిలో జరిగే విచారణలో హెడ్లీ ఏం చెప్తాడనే విషయం ఆసక్తికరంగా మారింది. వాస్తవాలు బయటపడితే మాత్రం పాక్ చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయం. దాయాది అసలు నీతి వెలుగు చూడడం తథ్యం.
మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.